ఏమి ఇవ్వట్లేడు, ఏం చేయట్లేడు. ఉన్నే రేట్లు పెంచిండు. మనం సంపాదించుకునే గుంజుకోవడానికి చూస్తుండు, ఏం లేదు. నార్మల్ గా ఇప్పుడు సంవత్సరం అయింది, ఏమన్నా ఫైదా వచ్చిందా మీకు? ఏం రాలే మాకు. మా ఆయన చనిపోయిండు, మాకు ఇంకా బాధలే అవుతున్నాయి కానీ ఏం ఇట్లా పొగ మంచి కూడా లేడు మాకు. మేము కష్టం చేసి మేము బతికేదాకా ఇది లేదు. ఏం వస్తున్నాయి ఏం కథ ఉన్నాయి, అన్ని రేట్లు పెంచి కూర్చున్నాడు. మరి మొగ మంచి లేని ఎట్లుంటది? ఆడ మొక్క బతకగలుగుతుంది ఇప్పుడు ఈ టైంలో? మొగ అయిందే మరి ఆడ ఎట్లా బతుంది అంట. ఇంకోటి ఇట్లా మామూలుగా ఇప్పుడు అంకుల్ చనిపోయారు కదా, ఇట్లా విడో పెన్షన్ అని కూడా ఉంటుండే కదా గవర్నమెంట్ నుంచి. ఏం లేదు, ఆయన కరోనా వచ్చింది, కరోనా టైంలో చనిపోయిండు. అవును, ఇక ఏమి పెట్టుకోలేదు, ఏం చేయలేదు. ఆయన ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఆయన కేసీఆర్ ఉన్నాక ఇచ్చిండేమో, ఇప్పుడు ఈయన పెట్టుకున్నా కానీ రావట్లేవు కదా. ఇప్పుడు ఈయన ఎక్కినా కూడా పెట్టుకురు, ఏడా ఏమి చేయలేడు కదా. అదే గ్యారంటీలు ఇస్తున్నాం మేము ఆడవాళ్ళకు, ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు ఏది 2500 లేనే లేదు. గ్యాస్ 500కు 500 గ్యాస్ లేనే లేదు. కరెంటు 200, 950 గ్యాసు. అవునా? 950 గ్యాసు. మరి మంత్రులు అమలవుతుందని చెప్తారు, మంత్రులు ఏమో. మరి ఏడొచ్చినాయి మాకు రాలేవు కదా. నిన్నాక మొన్న తీసుకున్నా దగ్గర షిప్ ఉన్నది, మొన్న 3 రోజుల కింద తీసుకున్నా, మొన్ననే అయిపోయింది. మళ్ళీ 950 గ్యాస్ ఇంకేముందా? ఏ దగ్గర అన్ని అవి నింపించి రావాలంటే గ్యాస్ కంపెనీకి పోయి నింపించి వచ్చినాము, చేసినాము. ఏం లేదు, ఏమి వెళ్ళలేడు, ఏం చేయట్లేడు. మేము తల్లి పిల్లలు మట్టం బతకాలంటే ఇంత ఇబ్బంది ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ సమగ్ర సర్వే అని చెప్పేసి ఇంటింటికి తిరిగి మీకు వచ్చింది? రాలే మా ఇంటి సైడ్ రాలే. అంటే ఇంకోటి వివరాలు అడుగుతుర్రు ఇప్పుడైతే. నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు అని వివరాలు అడుగుతారు. ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు నింపిర్రా? నింపించిన. అప్పుడు ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు, నింపించినాం కదా. అప్పుడు చెప్పిర్రా మరి ఇట్లా పిరి కరెంట్ అన్నాడు, 0 పిరి కరెంట్ లేదు, ఏం లేదు. అది కూడా నింపించినాం. పిరి కరెంట్కు కరెంట్ బిల్లు అది పెట్టినాము, ఆ పామ్కు కరెంట్ బిల్లు అటాక్ చేసి ఇచ్చినాము. అది లేదు, పిరి కరెంట్ లేదు, ఏం లేదు. అంతే, ఏది లేదు. ఇప్పుడు నార్మల్గా నువ్వు తెలంగాణ వచ్చినాక, మనకు కొత్తగా తెలంగాణ వచ్చినాక రెండో గవర్నమెంట్ ఇది, ఏ ముఖ్యమంత్రి బాగా చేసిండని నీకు అనిపిస్తుంది? ఎవరు బాగుంటారు? ఏమో కేసీఆరే మంచిగా అనిపించింది మాకైతే. ఆయనే చేసిండు. ఈ పింఛన్లు వచ్చినాక ఆయనే పెంచే పింఛన్లు. కొంచెం ఏదైనా ఆడపిల్లలకు దానికి దీనికి ఆయనే చూసుకోండు. కాలేజీలలో కానీ దేనికి కానీ ఎగ్జామ్ కానీ పిల్లలకు అంతా ఆయనే చూసుకోండి ఎక్కువ మటుకైతే. ఈయన వచ్చినాక ఏంది, ఇంటింటికి ఒక జాబ్ ఇస్తా అన్నాడు, ఓ బండి ఇస్తా అన్నాడు, అదేంది ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల కూడా చెక్ చేసి అది ఇస్తా, ఇది ఇస్తా, ఏది లేదు. ఒక బస్సు పెట్టిండు కొట్టుకసావనికే, కొట్టుకొని గుద్దుకొని సస్తురు. ఆడు బస్సు వాడు ఇక్కడ ఆపమంటే ఆడపోయి ఆపుతుండు. రెస్పాన్స్ సరిగా లేదేమో. లేదు, ఈడుంటే అక్కడ పోయి ఆపుతుండు. ఏందమ్మా ఎక్కండి ఎక్కండి అంటున్నా. పాన్న ఎక్కుతుంటేనే తీసుకోబోతుండు. ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు నిదానంగా తీసుకొని పోతుండే, బస్ స్టాప్ లో ఆపుతుండే. బస్ స్టాప్ కరెక్ట్ లేవు కదా ఈ రోడ్లు చేయంగా. ఇంకా ఏడంటాడా ఏనో ఆపితే ఉరుకురికి ఎక్కడే ఉంది, అందులో కూర్చున్నట్టు. అదొక్కటి బస్సు రోజు వాళ్ళు తిరుగుతాడు ఆయన. ఊకే మన పని ఉంటే పోతాం బయట, లేకపోతే లేదు. ఉపయోగకరం అని అనుకుంటాం. లేదు, దేనికి ఉపయోగం లేదు. అది మనకు ఏది మన ఇంటికి ఏదన్నా 10 రూపాయలు సవలత్ చేస్తుండు, భర్త లేని వాళ్ళకు ఇట్లా ఉన్నారంటే దానికి మనకు సవలత్ కూడా. ఇది ఏం సవలత్ చేసిండు? ఆయన ఏం చేయలేడు అసలు. ఇప్పుడు ఒకవేళ మళ్ళా ఈ 2-3 నెలల గిటంగా ఒకవేళ ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా జనాలు? ఒప్పుకుంటారు, తీసి పాడేస్తారు. ఇంకా అంతేనా? తీసేయటమే. ఆయనను తిడతా లేదంతా, ఎట్లా తిడుతురు అంతా గలీజ్ మాటలు, చెప్పులు వేసుకోవటం వేసుకోవటం అంటానే ఉన్నారు. వింటలేమా? ఎందుకట్లా తిట్టాల్సి వస్తుంది ఆయనను? ఆయన మరి అన్ని ఏంది ఉన్నాయి అన్ని గూలబట్టి అసలు మనం సంపాదించుకున్నాయి ఆయన గుంజుకున్నట్టు ఉంది కదా. ఇప్పుడు ఇండ్లు గూలబట్టడం, అది ఎటురుకుతారు. ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వస్తే చనిపోయినరు. ఇండ్లు తీసుకున్న వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చినాయి. ఈ లంకలకు హార్ట్ అటాక్లు వచ్చినాయి. మరి ఎట్లుంటుంది? వాళ్ళు ఎన్ని ఏళ్ళు సంపాదించుకునే ఇల్లు, కష్టపడి కాయ కష్టం చేసిన వాళ్ళు. మరి నువ్వు ఇల్లు గుంజుకుంటున్నావు అంటే ఏడవై ఉంటారు ఎగ్దమ్నా. పిల్లలు, భార్య. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి నచ్చది. మనం కష్టపడి మనం కట్టుకుంటే మనకు కావాలి. ఆయన ఇచ్చేది ఏంటి? మనం మంచి గట్టి కట్టుకుంటాము. ఆయన గట్టి నా నమ్మకం ఉంటుంది. అది 10 అంతస్తులు గట్టి దాంట్లోనే అందరికి కలిపి అన్నీ ఉన్నాయి అందులో. కాబట్టి అది వేస్ట్. ఆయన ఏంది ఉన్నాయి ఊడగొడుతుండు. మన సొమ్ము మనకుండని ఎక్కుంటా ఉన్నాయి గుంజేసి ఏమో చేస్తుండే. అన్ని కొత్త రూల్స్, కొత్త కథలు. ఆయన ఉండగానే మంచిగా ఉండే. కేసీఆర్ ఉండగా పింఛన్ కూడా పెంచిండు. ఫస్ట్ 500, మళ్ళీ మంచిగా 2000 పెంచిండు. ఆయనకి అబ్బాలకు 4000 చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో తీసుకుని 2000 పెంచిస్తామన్నారు. ఏది ఏడ పెంచుడే లేదు. తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా ఎవరికి రాలేదేమో. ఏం రాలేదు. కొత్తలో కూడా పింఛన్లు ఏం కాలేవు కదా. ఈయన ఎక్కినాక పింఛన్లే కాలేవు కొత్తలో కూడా.